మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 'సయ్యారా' గాని, రైట్. 'వనవాసం' గాని మీనింగ్‌ఫుల్ సాంగ్. 'చంద్రబోస్' గారు, అలాగే 'కాలభైరవ' గారు, తర్వాత వాళ్ళ ఫాదర్ అవును. 'కీరవాణి' గారు ఇక్కడి నుంచి నేమ్ అలా పోవాలి అని చెప్పేసి అన్నారు. అవును. అవును. సో, మీకు అంటే 'వనవాసంలో' అంత మీనింగ్‌ఫుల్ ఉంది గదా! అవును. అంటే ఇప్పుడేంటంటే సాంగ్‌కి తగ్గట్టు ఫైట్స్ ఎక్కువుంటున్నాయి. హ్మ్. బట్ 'వనవాసంలో' కొద్దిగా ఏమన్నా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసాం. హ్మ్. 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 బట్ అంటే మీ యాంగిల్, మీ బాడీ లాంగ్వేజ్ అది హ్మ్. చూసి. బట్ అది అలా స్మూత్‌గా, మీనింగ్‌ఫుల్‌గా వెళ్ళిపోయింది. రైట్. 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 కదా! యాహ్! అదొకటైతే 'బండి సరోజ్ కుమార్' హ్మ్. గారు. ఆయనకి యూత్‌లో హ్మ్. బాగా ఫాలోయింగ్ ఉంది. రైట్. రైట్. సో, ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా నెగెటివ్ రైట్. తన రైట్. మీద. రైట్. సో, దీని నుంచి యాక్చువల్లీ సందీప్ గారు ఉంటే అడుగుదాం అనుకున్నాను. ఆ! బట్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఆన్సర్ చెయ్యాలని ఉంటే చెయ్యండి. రైట్. లేదంటే లీవ్ ఇట్. చెప్పండి. క్వెషన్ సో, చెప్పండి ఫస్ట్. సో, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ వరకు వస్తారు అని అనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? అంటే అడల్ట్ కంటెంట్ అలాంటివి సీ నంబర్ 1 ఉండేది. యాహ్! థాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వెషన్. డెఫినిట్‌గా ఈ సినిమాని అందరూ ఒక కుటుంబం వచ్చి చూడడానికి చేసిన సినిమానే ఇది. బండి సరోజ్ గారు కూడా ఎటువంటి జుగుప్సాకరమైన పదాలు గాని ఏమి వాడలేదు. హ్మ్. అండ్ ఆయన క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా పోర్ట్రే చేశారు ఆయన. సో, ఒక కుటుంబం వచ్చి థియేటర్‌లో కూర్చున్నప్పుడు ఏ రకమైన వ్యంగ్యమైన మాటలు గాని ఇలాంటివి ఏమి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 వచ్చి కూర్చున్నారనుకోండి. ఏదైనా బూత్ మాట వస్తే అంటే పిల్లలు పక్కన కూర్చుంటే చాలా ఇబ్బందిగా ఉంటది వినడానికి. సో, అలాంటి మాటలు ఏవి లేకుండా చాలా నీట్‌గా ఒక ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చొని చూడాలనే ఇంటెన్షన్‌తోనే సందీప్ క్రాఫ్ట్ చేశాడు. ఓకే. అండ్ ఆ ఇంటెన్షన్‌ని ఎక్కడా కూడా దాన్ని వదలలేదు. త్రూఅవుట్ యాక్షన్ ఉంది. డ్రామా ఉంది. కానీ ఇబ్బందికరమైన మూమెంట్స్ అయితే 1% కూడా లేదు. అది నా గ్యారంటీ. ఓకే. యాహ్! అదే. అండ్ అది సందీప్ ఓకే. గ్యారంటీ కూడా. ఓకే. సో, మూవీ విషయానికొస్తే ఎలిమెంట్స్ పరంగా ఇప్పుడు మాకు అడవి అనేది అమ్మ లాంటిదంటారు. హ్మ్. మీరు ఆల్‌మోస్ట్ హ్మ్. అన్నారు. హ్మ్. సో, ప్రేమ అదొక ఎత్తైతే అమ్మ. హ్మ్. అడవిని చూస్తే భయమేస్తుంది. హ్మ్. బట్ హ్మ్. మీరు హ్మ్. అమ్మ అని అంత పెద్ద పదం అవును. అన్నారు. ఎలా అది? సో, ఆహ్, మోగ్లీ గారికి ఆర్ మీ ఆహ్, నేను ఆహ్, అంటే వీళ్ళ ఫాదర్ పోయుంటాడు. వీడు పెద్ద అనాథ. సో, వీడు పుట్టి పెరిగిందంతా కూడా అడవిలోనే. అండ్ ఓకే. సో, ఇట్ ఆల్‌మోస్ట్ లైక్ వాడిని చాలా జాగ్రత్తగా పెంచింది. జాగ్రత్తగా చూసుకొని పెంచిందని ఒక ఫీలింగ్‌లో ఉంటాడు అడవి గురించి. సో, ఆ డీప్ కనెక్ట్ ఫారెస్ట్‌తో ఉండడం వల్ల హ్మ్. ఇట్ వాస్ ఆల్‌మోస్ట్ లైక్ నిజంగానే అక్కడ మేము చేస్తున్నప్పుడు కూడా వెన్ ఐ వాస్ పెర్ఫార్మింగ్ అని నేను అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఒక హోమ్లీ ఫీలింగ్ వచ్చేది అడవిలో ఉన్నప్పుడు. నాకు అవునా? మిగతా వాళ్ళ గురించి తెలీదు గానీ నాకు అడవిలో ఉంటే ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ. అక్కడ అసలే పెద్ద పెద్ద దోమలు, యాహ్! పాములు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉండేవి. భయమేసేది అంతా ఉండేది కానీ ఆ! అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు చాలా ఆనందంగా ఉండేది. అంటే నేను ఎక్కడైతే ఉన్నానో ఇక్కడే ఉండాలిరా అనిపించింది. అంత అవునా? అంత హ్యాపీగా అయితే అనిపించింది నాకు. అంటే అట్మాస్ఫియర్ బాగా ఎంజాయ్ యాహ్! చేశారు. యాహ్! యాహ్! సో, మూవీలో అంటే మీకు భయమేయలేదా? ఎక్కడ పావులు, పెద్ద పెద్ద I దోమలుంటాయంట అక్కడ. I was scared అవునా? initially, but కనపడ్డాయా? then no snake I didn't witness. No, అక్కడ I saw. ఉంటాయని I విన్నా. saw. you did, no? చూసారా పాము? Not చూసా. me. Luckily. ఎలా షార్ట్‌లోనా లేదంటే? షార్ట్‌లో కాదు. షూటింగ్ అయిపోయింది. కారేసుకొని వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్‌లో ఒక వాటర్ స్ట్రీమ్‌లో షూటింగ్ చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్. అక్కడికే పాక్కుంటూ వెళ్ళింది పాము. తర్వాత వా! షూట్ అప్పుడు ఏం ఫీల్ అయ్యారు? ఏం ఫీల్ అయ్యామంటే ఓకే. ఇదైతే ఫస్ట్ మర్చిపోవాలని ఫీల్ అయ్యాను. కదా అలా మర్చిపోయాను. ఫీల్ తర్వాత గుర్తు తెచ్చుకున్నాను. ఇప్పుడు షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత. అవును. నిజంగా అక్కడ చాలా ఉంటాయని విన్నాను. యాహ్! అంటే రంపచోడవరం ఇవంతా కూడా ప్రాపర్ డీప్ ఫారెస్ట్. హ్మ్. అంటే మనకి యానిమల్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి మేబీ కానీ కొన్ని చిరుతపులులు కానీ ఇవన్నీ ఉంటాయి కానీ మేముండే దగ్గరికి రావవి. బట్ ఈ పాములు చిన్న చిన్న పురుగులు, పెద్ద పెద్ద పురుగులు ఇవన్నీ హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి. బానే యాహ్! చూస్తూ భరించారయితే. సో, భరించలేదు ఎంజాయ్ చేశాను నేనైతే. ఎంజాయ్ చేశారు. యాహ్! అందుకే మోగ్లీ అని పెట్టారు. యాహ్! కరెక్ట్‌గా పెట్టారు. యాహ్! 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 సో, ఇది ఇప్పుడు హ్యాంగ్ అయ్యారు కదా! హ్మ్. అలా పట్టుకొని అలా హ్యాంగ్ అయ్యారు హ్మ్. కదా! అంటే ప్రొసీజర్ ఎలా ఉన్నింది అది? అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉన్నింది? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. నేనేనా? అదేం లేదండి. జస్ట్ ఒక హార్నెస్ ఉంటది. అవును. హార్నెస్ అది ఏస్తారు. ఉంటది. అయినా కొంచెమన్నా అసలే మీరు హార్స్ రైడింగ్ ఈ మధ్య హ్మ్. అంటే ఆప్షన్స్ ఉన్నా గాని హ్మ్. హార్స్ రైడింగ్ చేసి 1 వీక్ బెడ్ మీద పడుకొని మళ్ళా చేశారు కదా! యాహ్! అదేమన్నా అక్కడ ఏమన్నా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయని అడుగుతున్నాను. రియల్ ఇన్సిడెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక యాక్సిడెంట్ జరగబోయింది. అవునా? ఇలాగే ఒక ఆ! ఒక సీన్‌లో ఆ! ఏమైందంటే ఒక చిన్న ప్లాట్‌ఫార్మ్ ఇలా క్రియేట్ చేసి ఉంచారు. అంటే ఒక హ్మ్. 8 ఫీట్ హైట్‌లో
8 పెట్టారు. feet. అంత హైట్ లో పెట్టారు. Hmm. దానిపైన మా ఇద్దరిని నించోబెట్టారు, హార్నెస్ వేశారు. సో హార్నెస్ కి అంటే మధ్యలో పాయింట్ ఉంటుంది అనమాట, సెంటర్. Ah. పైకి లేచినప్పుడు ఆటోమేటిక్ గా బాడీ అక్కడికి వెళ్ళిపోద్ది, బికాస్ దట్ ఈస్ ద సెంటర్. అండ్ మనం వెనకాల నించుంటే బాడీని ముందరికి ఇలా లాగుతుంది. Okay. ఈ అమ్మాయి ఏంటి మధ్యలో నుంచి వచ్చు కదా, ఎవరు- ఎడ్జ్ లో నించుంది. No, you need to listen to this side of story also. Then. Do you understand తెలుగు? Okay. తెలుగు Of course I can అర్థమవుతుందమ్మా. understand. ఎడ్జ్ లో నించుంది. నన్ను లేపారు, లేపిన వెంటనే ఆటోమేటిక్ గా సెంటర్ అక్కడ ఉంది కాబట్టి నా బాడీ ఇక్కడ ఉంది, ఇలా వెళ్ళి ఇలా తగిలింది. చెప్పి నేను పట్టుకోవడం ట్రై చేసిన, అమ్మాయి ఇలా వెనకాల స్లోగా వెళ్తుంది, ట్రై చేస్తాను కానీ కిందకి వెళ్ళింది బికాస్ నాకు లాక్ వేసింది. ఓకే. లక్కీగా ఏంటంటే ఆ రోజు మాస్టర్ Hmm. కింద గ్రౌండ్ కి ఒక లెవెల్ వరకు లాక్ వేస్తాడు. సో ఆ లెవెల్ తర్వాత ఆపేస్తుంది ఆటోమేటిక్ బాడీ. అండ్ అమ్మాయి కూడా ఏదో రకంగా పడింది, దెబ్బ ఏం తగలలేదు. సో ఫార్చునేట్లీ నథింగ్ హ్యాపెండ్. అబ్బా. యా You Nijanga shooting blessing. my introduction scene, and that was the day first time my parents was about to visit the set. అవునా? Yeah, ఏ- 10 ఏమైంది minutes అప్పుడు? before, like 10 minutes after they entered the set, and they're happy. Okay, first time you're coming on your set, and everybody's tense. Okay, this అసలు చూసుంటే అది వేరే ఉండేది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.